హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షైనీ వరల్డ్. ఈరోజు నేను మీ అందరికీ నేనైతే కొత్తగా హెయిర్ కట్ అయితే చేపించుకున్నాను. దానికి సంబంధించిన వ్లాగ్ అయితే ఇది. నేను వచ్చేసి టోనియన్ గాయ్ సలూన్లో చేపించుకున్నాను అనమాట. సో నా ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ దీని ప్రైస్ ఏంటి, నేను ఏం హెయిర్ కట్ చేయించుకున్నానో చూడాలనుకుంటే కంప్లీట్ వీడియో అయితే చూడండి. కంప్లీట్ డీటెయిల్ అయితే ఇస్తాను అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండ్ నా ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్తాను అనమాట. సో ఫస్ట్ ఎలాగానే మనకి కాంప్లిమెంటరీగాను కొన్ని డ్రింక్స్ అయితే ఇచ్చారు. సో ఆ డ్రింక్స్ అయితే తీసుకున్న తర్వాత నేను లోపలికైతే వచ్చాననమాట హెయిర్ వాష్ చేయడానికి. హెయిర్ వాష్ అండ్ మనకి కండిషనింగ్ చేసిన తర్వాత హెయిర్ కట్ అయితే స్టార్ట్ చేస్తారు. సో నేను ఆ క్లిప్ యాడ్ చేయలేకపోయాను. ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉండడం వల్ల నేను సెల్ఫ్‌గా వీడియో తీసుకోలేకపోయాను. హెయిర్ వాష్ చేసినప్పుడు చేయడం కుదరదు కదా! అంటే వీడియో క్యాప్చర్ చేయడం కుదరదు కదా! ఇక్కడ మనకి అన్ని సర్వీసెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. నాట్ ఓన్లీ హెయిర్ కట్ అనమాట. అన్ని సర్వీసెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఒకసారి మీరు గాని టోనియన్ గాయ్ జంగారెడ్డిగూడెం బ్రాంచ్ అని నొక్కితే మీకు డీటెయిల్స్ వస్తాయన్నమాట. ఇప్పుడైతే నాకు హెయిర్ వాష్ అయితే అయిపోయింది. సో హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత ఆయన అడుగుతున్నారనమాట. మీకు ఏం హెయిర్ కట్ కావాలి ఏంటి అని అడుగుతున్నారు. నేనైతే ఫెదర్ కట్ అని అన్నాను. కానీ షార్ట్ అయిపోతుంది హెయిర్ అనేది అని అన్నారు. అప్పుడు మీరేం సజెస్ట్ చేస్తారని నన్ను అడిగితే అడ్వాన్స్డ్ లేయర్స్ హెయిర్ కట్ అనమాట ఇది నేను చేయించుకున్నది. సో మొత్తం హెయిర్ కట్ అయితే మొత్తం అయిపోయింది. ఆ వీడియో మొత్తం యాడ్ చేస్తే వీడియో అనేది లాంగ్ అయిపోతుందని చెప్పేసి హెయిర్ కట్ అయిపోయిన తర్వాత వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాను. సో నాకైతే మంచిగా అనిపించింది. ఇదివరకు నేను న్యాచురల్స్‌లో చేయించుకున్నాను. సేమ్ నాకు అలాగే సర్వీస్ కూడా సేమ్ అలాగే అనిపించింది. ఇప్పుడైతే బ్లో డ్రై చేస్తున్నారు. ఈ బ్లో డ్రై చేసిన తర్వాత మనకి మొత్తం మన హెయిర్ కట్ మొత్తం కూడా తెలుస్తుంది ఎలాగుంది ఏంటి అనేది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ప్రైస్ వచ్చేసి 850 రూపీస్ అనమాట. జస్ట్ ఫర్ 850 రూపీస్ నాకు మంచి హెయిర్ కట్ అయితే వచ్చింది. చూస్తున్నారు కదా! ఇప్పుడైతే బ్లో డ్రై అయితే చేస్తున్నాను. ఈ బ్లో డ్రై చేయడం వల్ల మన హెయిర్ కట్ అనేది చాలా లాంగ్ లాస్టింగ్‌గా ఉంటుంది. ఆ స్ట్రక్చర్ అనేది మినిమమ్ ఒక 1 ఇయర్ వరకు ఉంటుందన్నమాట. అంటే మనం మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే సరైన ప్రొడక్ట్స్ వాడితే కంపల్సరీ మనకి హెయిర్ కట్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. సేమ్ స్ట్రక్చర్ అనేది 1 ఇయర్ వరకు ఉంటుంది. మనం సరైన ప్రొడక్ట్స్ వాడితే. నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను ఫస్ట్ టైమ్ అనమాట అలాగా. సో నేనైతే అలా డిసైడ్ అయ్యాను. కొంచెం మంచి ప్రొడక్ట్స్ వాడితే ఆ స్ట్రక్చర్ అనేది అలా ఉండిపోతుంది. సో వాళ్ళు కూడా సజెస్ట్ చేసేది అంతే. కొంచెం మంచి ప్రొడక్ట్స్ వాడితే హెయిర్ కట్ అనేది అలాగా ఉంటుంది. ఫైనల్‌గా నా హెయిర్ కట్ అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా! మీకెలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకెవరికైనా ఇలాగే హెయిర్ కట్ కావాలనుకుంటే ఒక్కసారి విజిట్ చేయండి. డెఫినెట్‌గా మీరు కూడా మంచిగా ఎక్స్‌పీరియన్స్ అవుతారు. సో ఈలోపు నా ఛానల్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.